ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను సేవలోనికి వచ్చిన తొలి దినమునే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా పరలోకానికి నడిపించే బోధ మాత్రమే చేయాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పరలోకానికి సిద్ధపరిచే ప్రసంగాలు మాత్రమే చేయాలని తీర్మానం చేసుకుని డెసిషన్ తీసుకుని నేను పరిచర్లకు రావడం జరిగింది. సంఘాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ, సంఘాన్ని మరి లోకములోనికి నడిపించే ప్రయత్నము నాది ఎంత మాత్రమో కూడా ఉండదు. లోకము నుంచి విడిపించి ప్రభువులకు దగ్గర చేసే ఒక చక్కటి ఆధ్యాత్మికమైన మార్గములో నేను సంఘాన్ని నడిపిస్తున్నాను. అలాగే నా బోధ కూడా అలాగే ఉంటుంది కదా. ఎందుకంటే ఈరోజు సంఘములో ఒరిజినల్ బోధ అనేది మిస్ అయిపోతుంది. యూనివర్సల్ చర్చ్లో యేసుప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనే ఆ రాకలోని పరమార్థములో ఉన్న చెప్పాల్సిన బోధ మిస్ అయిపోతుంది. డూప్లికేట్ బోధ ఎక్కువైపోతుంది. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ మనము ఎంత ఒరిజినల్ బోధలో ఉన్నామో మన లైఫ్లు, మన క్యారెక్టర్లు, మన స్వభావం, మన మాట అన్నీ కూడా క్రీస్తుకు సాక్షులుగా మన జీవితాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ మాటలు ఆయాసకరంగా కాకుండా ఆత్మీయ కోణములో చక్కగా ఈ మాటలు మనము వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినము యేసుక్రీస్తు యొక్క జన్మదినము పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చెస్ కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ, క్రిస్టియన్ విలేజెస్ కానీ, క్రిస్టియన్ సిటీస్ కానీ చాలా అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. అంటే క్రిస్టియానిటీలో క్రిస్మస్ అనే ఈ యొక్క ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో, ఈ పండగ ఏదైతే ఉన్నదో, ఈ పండగలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము యేసుప్రభు వారు సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తం వచ్చాడు, పాపములను తీసివేయట కొరకు వచ్చాడు అనే ఆ మెయిన్ రీజన్ ఏదైతే ఉన్నదో ఈ సీజన్లో మిస్ అయిపోతుంది. అంటే క్రిస్మస్ అంటే రంగులు కనబడుతున్నాయి, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ కనబడుతూ ఉన్నాయి, క్రిస్మస్ అంటే డాన్సులు కనబడుతూ ఉన్నాయి, క్రిస్మస్ అంటే వివిధ రకాల ప్రోగ్రామ్స్ కనబడుతూ ఉన్నాయి. కానీ క్రిస్మస్లో ఒకరోజు క్రీస్తు జననంలో ఒకరోజు సత్రములో ఆయనకు స్థలము లేదు. ఈరోజు ఈ క్రిస్మస్లలో క్రీస్తుకే సమయం లేకుండా పోతుంది. క్రీస్తు అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమై ఉన్న దేవునికి పెట్టబడిన వారి ఒక పేరే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి ఈరోజు క్రిస్మస్లో సమయం లేకుండా పోతుంది, మన జీవితాల్లో సమయం లేకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇదేదో టైంపాస్కు చెప్పే బోధ కాదు, టైంపాస్ చేస్తున్న పరిచర్య కాదు. ఆత్మల పట్ల విపరీతమైన తీవ్రమైన ఆకాంక్ష కలిగి, కోరిక కలిగి అందరినీ కూడా, ఎవరు కూడా విడవబడకుండా అందరినీ కూడా ఈ పాపపు లోకమును విడిచిపెట్టి అందరూ కూడా పరలోకమునకు నడిపించాలనే తీవ్రమైన వాంఛ కలిగి చేస్తున్న పరిచర్య. కాబట్టి ప్రసంగాలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి, కొన్ని మాటలు గట్టిగానే ఉంటాయి. రిసీవ్ చేసుకుందాము. ఆధ్యాత్మికంగా మన పాపాన్ని వదిలి పరిశుద్ధులుగా మనము మారదాం. ఎందుకంటే దేవుడి లోకానికి వచ్చాడు. దేవుడి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనము పండగ చేసుకోవడానికి కాదు, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన పాపముల నుండి మనలను విడిపించడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆ దేవుడైన యేసుప్రభు వారు ఈ లోకములో తల్లి మరియ ద్వారా పుట్టాడు. మరియ ద్వారా ఈ లోకములో ఆయన వచ్చాడనే సత్యము మనం బాగా అర్థం కావాలి. ఒకటి గమనించండి, యేసుక్రీస్తుకు మనము ఫాలోవర్స్గా ఉన్నాం, యేసుక్రీస్తుకు మనము అనుచరులుగా ఉన్నాం. వెరీ గుడ్, సంతోషమే. కానీ మనము యేసు ప్రభు వలె ఉన్నామా? క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తును నమ్ముకోవడం మాత్రమే క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియానిటీ అంటే నమ్ముకోవడం కాదు, క్రిస్టియానిటీ అంటే అనుసరించడము. యేసుక్రీస్తును మనము అనుసరించడం క్రిస్టియానిటీ. రైట్. క్రిస్టియానిటీ అంటే నమ్ముకోవడం మాత్రమే కాదు. క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తుని అనుసరించడం. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు ఒక మాట చెప్తాడు, 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు, మంచిదే. దేవుడు ఒక్కడనే విషయం దెయ్యం కూడా నమ్ముతుంది కదా. ఇక్కడ నమ్మకం ముఖ్యం కాదు, దేవుడు ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడని నమ్మకం ముఖ్యం కాదు. ఇక్కడ
నువ్వు ఏదైతే నమ్మావో ఆ దేవుని వలనే, ఆ యేసుక్రీస్తు వలె ఈ లోకములో అత్యున్నతమైన ఆత్మ సంబంధమైన ప్రమాణాలు కలిగి అనుసరించడం ప్రాముఖ్యం. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకో, నీకు అన్ని సుఖాలని చెప్పే బోధలు ఎక్కువైపోయాయి. కానీ యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పడంలో ఉన్న ఆంతర్యము కంటే యేసుక్రీస్తును అనుసరించు, యేసుక్రీస్తును అనుసరించు అని చెప్పే బోధ ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి నమ్ముకుంటే అన్ని సుఖాలే, కానీ అనుసరిస్తే అన్ని కష్టాలే ఉంటాయి. ఇక్కడ నమ్మకం వేరు, బిలీవ్ చేయడం వేరు, ఫాలో అవడం వేరు. కాబట్టి నమ్మకానికి, ఈ అనుసరించడానికి, ఫాలో అవడానికి ఉన్న ఈ వ్యత్యాసాలు మనం గమనించగలగాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నమ్మారు యేసు ప్రభువుని, కొన్ని కోట్ల మంది నమ్మారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే ప్రభువును అనుసరించగలుగుతున్నారు. యేసు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చిన కాలంలో కూడా అనేక మంది నమ్మారు, కానీ ఆయన్ని ఫాలో అయ్యింది, ఆయన అనుసరించింది చాలా తక్కువ మంది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికండి, వెరీ గుడ్. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే పాపులను రక్షించడానికండి, వెరీ గుడ్. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే దేవుని యొక్క మనసును తెలియజేయడానికండి, వెరీ గుడ్. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే లోకములో ఒకటి మిస్ అయిపోతుంది, అది పరిశుద్ధత. పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ, పితరులు కానీ అందరూ వాక్యాలు చెప్పుకుంటూ వచ్చారు. అంతమంది దేవుని యొక్క మనసును తెలియజేస్తూ వస్తూ ఉన్నా కూడా సమాజంలో, లోకములో పాపము పెరిగిపోయింది కానీ తరగలేదు. ఎందుకంటే అందరూ ప్రసంగాలు చేస్తున్నారు కానీ ప్రవర్తించడం మానేశారు. ప్రసంగాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు, బోధలు ఎక్కువైపోయాయి, ప్రవక్తలు ఎక్కువైపోయాయి, ప్రవచనాలు ఎక్కువైపోయాయి, కానీ క్యారెక్టర్ ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు లోకానికి రావడం గల ప్రాముఖ్యమైన, ప్రధానమైన ఉద్దేశాల్లో, ముఖ్యాంశమైన వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకములో మనిషి పుట్టిన తర్వాత పాపము లేకుండా మనిషి ఎలా బ్రతకాలి అనే స్టేట్మెంట్ చూసారా? ఈ లోకంలో మనిషి పుట్టిన తర్వాత పాపము చేయకుండా బ్రతకడం ఎలా అంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కావట్లేదు, ఏ భేదము లేదు, అందరూ కూడా ఈ లోకంలో పాపము చేస్తూనే వచ్చేసారు. యేసుక్రీస్తు ఈ లోకంలో రావడం వల్ల ప్రధానమైన ఉద్దేశము ఈ లోకములో పుట్టిన మనిషి పాపము లేకుండా ఎలా బ్రతకాలి, ఎలా పాపము లేకుండా మనం ఎలా జీవించగలగాలి. ఒక మంచి మాట చూస్తే ఒక మనిషి ఎలా తప్పు చేయకుండా బ్రతకాలి, ఒక మనిషి తప్పు మాట్లాడకుండా ఎలా బ్రతకాలి, ఒక మనిషి మాటను తప్పకుండా ఎలా బ్రతకాలి. 3 విషయాలు చెప్పాను. ఒక వ్యక్తి పాపము చేయకుండా ఎలా బ్రతకాలి మొదటిది, రెండోది తప్పు చేయకుండా, తప్పు మాట్లాడకుండా ఎలా బ్రతకాలి, తప్పు మాట్లాడకుండా, ఇక మూడోది మాట తప్పకుండా ఎలా బ్రతకాలి, ఇచ్చిన మాటను నెరవేర్చడం ఎలా. ప్రామిస్ చేస్తాం, తీర్మానం తీసుకుంటాం, ప్రభువా ఈ జీవితం అంతా నీ కోసమే, ప్రభువా నేను ఏమై ఉన్నానో సమస్తము కూడా నీ వల్లనే ప్రభువా అని ప్రభువుకు మనం ప్రతిరోజు మాటిస్తున్నాం. తప్పు మాట్లాడకపోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ఇచ్చిన మాట తప్పకుండా జీవించడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. ఇది మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే, ఈ లోకానికి యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారనంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి వచ్చారు. ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ప్రతి కాలానికి కూడా యేసు ప్రభువు వారు ఒక మాదిరిగా ఉండడానికి వచ్చాడు. ఈ లోకంలో పుట్టిన మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఇచ్చిన మాట కొరకు ఎలా దాన్ని నెరవేర్చాలి, తనకి ఎంత అన్యాయం అయిపోతున్నా, ఎంత నలిగిపోతున్నా, ఎంత శ్రమ పెట్టబడుతున్నా, ఎంత బాధపడుతున్నా ఇచ్చిన మాటను ఆయన ఎలా నెరవేర్చగలిగాడు. అందుకే ప్రారంభంలో చెప్పాను, క్రిస్టియానిటీ అంటే నమ్మకము మాత్రమే కాదు, క్రిస్టియానిటీ అంటే వెంబడించడము ముఖ్యము, అనుసరించడము ముఖ్యం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగుల్లో మనం నడవాలి. ఆయన అడుగులలో మనం నడవాలి. నమ్ముకున్న వారేనా? ఎస్, నమ్ముకున్న వారే. నమ్ముకున్న తర్వాత ఏం చేయాలంటే ఆయన్ను వెంబడించాలి, ఆయన అనుసరించాలి. ఆయన వేసిన అడుగులలో మనం వెయ్యాలి. ఆయన అడుగుల్లో మనం అడుగేయడం అంటే ఇజ్రాయెల్ ప్రాంతం వెళ్ళి, బెత్లెహేం వెళ్ళి, పాక దగ్గరికి వెళ్ళి నడవడం కాదు. ఆయన ఈ లోకంలో ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా ఎలాగైతే నిస్వార్థంగా బ్రతికాడో ఆ అడుగులలో మనము అడుగులు వెయ్యాలి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడనంటే, ఒక మనిషి తప్పు చేయకుండా, ఒక మనిషి తప్పు మాట్లాడకుండా, ఒక మనిషి మాట తప్పకుండా ఎలా జీవించాలో నేర్పించడానికి సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి పుట్టిన ప్రతి మనిషి కూడా ఇలా బ్రతకాలయా అని ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి ఆ ఈ లోకానికి వచ్చాడు. ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఎలా బ్రతకాలి? అబ్రహాము నీకు మాదిరి, దావీదా నీకు మాదిరి, ఏలియా నీకు మాదిరి, పౌలా నీకు మాదిరి. అఫ్ కోర్స్ వాళ్ళు మంచి భక్తులే, కాదనట్లేదు. కానీ వీళ్ళందరికంటే అతి శ్రేష్టమైన నడక నడిచిన, నడయాడిన దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చాడు యేసు ప్రభువు. క్రిస్మస్లో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఇది చాలా ప్రాముఖ్యమైనది. నమ్ముకోవడం అందరం నమ్ముకుంటున్నాం, అనుసరిస్తున్నాం. కానీ ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో మనుషులకు అవగాహన రావట్లేదు. అందుకే క్రీస్తు మీ కొరకు మాదిరి అంటే చెప్పండి, ఎగ్జాంపుల్గా ఉంటాడు ఆయన. నేను ఎవరిని ఫాలో అవ్వాలంటే జీసస్ క్రైస్ట్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆయన మాదిరి. ఈ సత్యాన్ని సమాజంలోనికి ఒక క్రిస్టియన్ బలంగా తీసుకెళ్ళాలి. నన్ను చూసి యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదు, ఆయన్ను చూసే నమ్ముకో, ఆయనను చూసే నమ్ముకో, ఆయన్ను చూసి ఆయన వెంబడించు, ఆయన చూసి ఆయన వెంబడించు. అందుకే 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి. ఇక్కడ క్రీస్తు బాధపడ్డాడట. ఈరోజు బోధలు ఏమని చెప్పండి, నమ్ముకోండి అన్ని సంతోషాలే, నమ్ముకోండి అన్ని సుఖాలనే బోధలు ఎక్కువైనాయిగా. ఎస్, నిజంగానే నమ్ముకుంటే సంతోషాలే. ఎప్పుడు అనుసరిస్తే కష్టాలు మొదలవుతాయి. అనుసరించడం, ప్రాక్టికల్గా మనం ప్రవర్తించడం అనేది కష్టముతో కూడుకున్న పని, బాధతో కూడుకున్న పని, వేదనతో కూడుకున్న పని. అందుకే క్రీస్తు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు ఎంతో బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు, వేదన చెందాడు, చివరికి రక్తము దారబోసాడు, ప్రాణాలైనా పెట్టాడు. కానీ ఆయన మాత్రము పాపము చేయలేదు, పాపము మాట్లాడలేదు, మాట కూడా ఆయన తప్పలేదు. అలా మనం బ్రతకగలిగితే నిజంగా హ్యాపీ క్రిస్మస్సే. సంవత్సరానికి ఒక హ్యాపీ క్రిస్మస్ కాదు, ప్రతిరోజు హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మన హృదయంలో నిజముగా జన్మించింది యేసుప్రభు. చూద్దాం 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదయ్యా, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఏం రాశారు అక్కడ? ఆయన ఏ పాపం చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు. అంటే ఒక్క పాపం కూడా చేయలేదు. మరి మనం చేసామా? మనం చేసాం. ఎప్పటి వరకు పాపం చేశాము? ఆ రక్తములో కడగబడేంత వరకు పాపం చేశాం. వెరీ నెక్స్ట్ మినిట్ ఒక్క పాపము కూడా లేకుండా బ్రతకవలసిన వారే క్రిస్టియన్స్. ఒక్క పాపాన్ని కూడా మాట్లాడకుండా బ్రతకవలసిన వారే క్రిస్టియన్స్. ఒక్క మాట కూడా తప్పకుండా జీవించవలసిన వారే క్రిస్టియన్స్. కానీ ఈరోజు తప్పు మాట్లాడుతున్న వారు ఉన్నారు, మాటను తప్పుతున్న వారు కూడా ఎక్కువైపోతున్నారు సంఘాల్లో. అందుకే ఇచ్చిన మాట మీద ఎలా నిలబడి బ్రతకాలి, ఆ పరలోకమందున దేవునికి నేను మాటిచొచ్చాను, నా తండ్రికి నేను మాటిచొచ్చాను, ఆయన మాటను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఏమైపోయినా పర్వాలేదని ఈ లోకానికి వచ్చిన ఆయనే యేసుప్రభు వారు. అందుకు వచ్చాడండి, ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి వచ్చాడు. ఎక్కడా పాపం లేదు,
ఎంతో మంది వెతికారు, శాస్త్రులు వెతికారు, ప్రధాన యాజకులు వెతికారు ఆయనలో పాపం ఉన్నదేమోనని, సద్దూకీయులు వెతికారు ఆయనలో పాపం ఉన్నదేమోనని, ఆనాటి యూదులు వెతికారు ఆయనలో పాపం ఉన్నదేమోనని, ఈనాటి మతోన్మాదులు వెతుకుతున్నారు ఆయనలో పాపం ఉందేమోనని. ఎవడు కూడా గుర్తుపెట్టలేడు ఆయనలో పాపం ఉందని. ఎందుకంటే ఆయనే బహిరంగంగా డైలాగ్ వదిలాడు, నా యందు పాపం ఉన్నదని మీలో నా మీద ఎవడు నేరస్థాపన చేయగలడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 46వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట. 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నా యందు పాపము లేదు, నాలో సత్యం ఉన్నది. నా యందు పాపం ఎంత మాత్రము లేదు, నా యందు సత్యం ఉన్నది అంటున్నాడు. యథార్థవంతమైన ప్రవర్తన ఉన్నది ఆయనలో. ఎలాగైనా సరే పాపం వెతకాలి వెతకాలి వెతకాలని చాలా మంది అదే ఉద్యోగంగా భావించారు, అదే పనిగా భావించారు. ఆయన ఎలాగైనా సరే ఒక పాపాన్ని మనం కనుగొనాలి. ఒక్క పాపం ఏంటి, అర పాపాన్ని కూడా కనుక్కోలేకపోయారు ఆయన మీద. అంత పరిశుద్ధంగా ఆయన బ్రతికాడు. ఆయన వచ్చిందే అందుకు ఒక వ్యక్తి ఈ లోకములో ఒక్క పాపము కూడా చేయకుండా పరిశుద్ధంగా ఎలా బ్రతకగలరు అని అంటే, నాలా బ్రతకండి అని బ్రతికి చెప్పినోడు ఆయన, బ్రతికి చూపించింది ఆయన. అలా చూపించడానికి వచ్చాడండి. నా పాయింట్ అర్థమైందా? ఈ లోకములో ప్రతి మనిషి కూడా పాపము చేయకుండా, పాపము మాట్లాడకుండా, మాట తప్పకుండా ఎలా బ్రతకాలి అని అంటే యేసు ప్రభువు వారు దాన్ని చూపించడానికి వచ్చాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా చెబుతుంది, నీతి కార్యాలు దేవుని వాక్యానుసారంగా బ్రతకండి 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 అని చెబుతుంటే ఒక్కరు కూడా అర్థం కాలే. ఎలా బ్రతకాలయ్యా? అబ్రహాములో బ్రతకాలా? అబ్రహాములో పాపం ఉన్నదే. ఎలా బ్రతకాలయ్యా? దావీదులో బ్రతకాలా? దావీదులో పాపం ఉన్నదే. ఎలా బ్రతకాలి? మరి ఏలియాలో బ్రతకాలా? ఏలియాలో పాపం ఉన్నదే. పాత నిబంధన భక్తుల వల్ల బ్రతకాలా? వారందరూ కూడా ఏదో ఒక సమయంలో దేవుని యొక్క చిత్తానికి ఎదురెళ్ళిన వారే కదా. ఇంకెలా బ్రతకాలనంటే, ఎలా బ్రతుకుతావు చూడు, నా కుమారుడు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ఆయన పేరు, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఎలా మాట్లాడాలో చూపించడానికి వచ్చాడు ఆయన. ఇచ్చిన మాట తప్పకుండా ఎలా జీవించాలో చూపించడానికి వచ్చాడు. హీఈస్ అవర్ ఎగ్జాంపుల్. లోకానికి ఒక ఉదాహరణగా వచ్చాడు ఆయన, ఉదాహరణగా వచ్చాడు. ఎంతో మంది ఆయనలో పాపాలు వెతకాలనుకున్నారు, ఎవరి వలన సాధ్యం కాలేదు. అధికారులకు అప్పగించారు, అయ్యా మీరైనా ఇంట్రాగేషన్ చేయండి ఆయన్ని, రిమాండ్కి తీసుకోండి ఆయన్ని. రిమాండ్కి తీసుకున్నారు, ఇంట్రాగేషన్ చేశారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇంట్రాగేషన్ చేసినా ఆయనలో ఏ పాపము లేదట. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అదే రాశారు. అధిపతి చెబుతున్నాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనంలో అధిపతి మాట్లాడుతున్నాడు. ప్రభువును నమ్ముకున్నవాడు కాదు అధిపతి, దేవుని జనాంగములోని వాడు కాదు అధిపతి. ఎవరు అధిపతి? ప్రజలకు రాజుగా ఉన్నవాడు, ప్రజలకు అధికారిగా ఉన్నవాడు, ఏలికగా ఉన్నవాడు. ఆ యేసు ప్రభు వారికి కానీ దేవునికి కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడగగా, ఇతడు ఏం చేశాడు మాకేం కనబడట్లేదే, ఇతనిలో మాకు ఏ దుష్కార్యము కనబడట్లేదు. మరి మీరు ఎందుకు తీసుకొచ్చారనంటే, ప్రజలట కేకలేస్తారట, సిలివేసేయండి, చంపేయండి చంపేయండి చంపేయండి. అధికారి అంటాడు మాకు ఏ దుష్కార్యం కనపడలేదండి. ప్రజలు అంటున్నారు రంకెలేసేస్తున్నారు మౌనంగా ఉండకుండా, చంపేయండి 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 అనేసి. యోహాను సువార్త 19వ అధ్యాయం కొన్ని మాటలు చూసుకుని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో, పిలాతు మరలా వెలుపలకు వచ్చి, మరలా వెలుపలకు రావడం అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇంట్రాగేషన్ జరిగింది, ఆయనలో ఎలాంటి తప్పిదము లేదు, ఆయన ఎలాంటి పాపము లేదు, ఆయన ఎలాంటి అతిక్రమము లేదు, ఆయన ఎలాంటి దోషము చేసిన వాడు కాదు, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా హాని తలపెట్టిన వాడు కాడు అంటున్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం కదా ఇతనిలో మాకు ఏ దుష్కార్యము కనబడలేదని.
ఆయన మరలా చెబుతున్నాడు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చున్నానని వారితో చెప్పాను. ఈయనలో మాకు ఏం కనబడలేదయ్యా, ఏం కనబడలేదు, మాకు ఏ పాపము లేదు. ఎందుకు వచ్చాడు ప్రభు? ఒక మనిషి ఏ పాపము కూడా చెయ్యకుండా ఎలా బ్రతకాలి అని చూపించడానికి వచ్చాడు ప్రభు. చాలామంది వాక్యము తెలియని, బైబిల్ని సరిగ్గా చదవని మతోన్మాద శక్తులు లోకములో సోషల్ మీడియాలో ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక ఆవిడ చాలా గొంతెత్తి మాట్లాడింది. పగడాల పగిలిందా అని ఏమంటారు వెటకారంగా పాటలు పాడింది. ఈరోజు మరలా వీడియోలు చేస్తూ ఆవిడ అంటున్న మాట, యేసు ప్రభువు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఏ పాపం చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఏ వ్యభిచారం చేశాడు అని రకరకాలుగా ఆయనకి ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన అది మొదలుకొని ఆయన మరణం వరకు ఆయన ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో, ఎంత గొప్ప ఆరాధన చేస్తూ ఏటేటా యెరూషలేముకి వెళ్తూ దేవాలయానికి వెళ్తూ దేవాలయంలో శాస్త్రుల మధ్య బోధకుల మధ్య గొప్ప గొప్ప వారి మధ్య కూర్చొని జ్ఞానము పాండిత్యం మాట్లాడుతూ ఉంటే అక్కడున్న జనులు ముక్కున వేలేసుకుని ఇంత చిన్నోడు ఇంత గొప్ప మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇది దేవుని జ్ఞానమే కదా అని ఆశ్చర్యపోయిన వంతు వారిది. మరలా నజరేతుకు వచ్చి ఆ మరియమ్మ దగ్గర ఉండి లోబడి బ్రతికాడు. ఒక వడ్రంగి వాణిగా బ్రతికాడు, పని చేసుకుని బ్రతికాడు. ఆయన గమనించగలగాలి, లోబడి బ్రతికిన జీవితం అది ఆయనది. ఇది తెలియని వారు ఆయన ఆ కాలంలో ఆ పీరియడ్లో ఏ దుష్కార్యం చేశారు, అందుకే పాపం చేశాడు కాబట్టి ఆ పీరియడ్లో ఆ టైం పీరియడ్లో ఆయన లైఫ్ రాయబడలేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు రాయబడలేదు? ఆయన బాప్టిజం తీసుకుని ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఏ పాపము చేయకుండా ఇంటిలో తన బాధ్యతను చక్కగా నెరవేర్చుకుంటూ తల్లిదండ్రులకు పెద్దలకు వర్ధిల్లుతూ మనుషుల దయలో దేవుని దయలో జ్ఞానములో వయసులో వర్ధిల్లుచు ఏ పాపము లేకుండా బ్రతికిన చరిత్ర ఆయనది, ఘన చరిత్ర ఆయనది. ఆయన వచ్చిందే అందుకు, ఒక మనిషి పాపము చేయకుండా ఎలా బ్రతకాలో నేను చూపిస్తా, చెప్తా కాదు నేను చూపిస్తా. ఈరోజు మనం కూడా చాలా సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. యూట్యూబ్లో కూడా ఈ మధ్య చాలా సాక్ష్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. నేను యేసు ప్రభువుని పిలిస్తే వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రభువా గ్యాస్ అయిపోయింది ప్రభు అంటే గ్యాస్ బండ్ వేసుకుని వచ్చాడట. ఎవరైనా? యేసు ప్రభు. నాకు మాట్లాడడానికి ఎవరూ లేకపోతే ఆయన ఫోన్ చేసి ఆయన వచ్చేసాడు నాతో ముచ్చట పెట్టడానికి. వేరే ఏ పని లేదనమాట ఆయనకి. క్రైస్తవుడు అంటే పనికి మాలిన సాక్ష్యాలు చెప్పేవాడు కాదు క్రిస్టియన్ అంటే సాక్ష్యముగా ఉండేవాడు. మీరు గమనించండి, బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా మనల్ని సాక్ష్యాలు చెప్పమనలే. ఎలా ఉండమన్నాడు? బూదిగంతములకు మీరు సాక్షులై ఉండమన్నాడు. మనం కూరగాయలు బీరకాయలు వీటి గురించి మనం పంచాయతీలు చెబుతున్నాం. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కాదు ఎవరికైనా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నమ్ముకున్నాడు కాదు ఎవరికైనా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నాకు ఆస్తిని ఇచ్చాడండి, నీకు కాదు ఎవరికైనా ఆస్తిని ఇస్తాడు. దేవుడు నాకు భార్యని ఇచ్చాడండి, నీకు భార్యని ఇవ్వడం దేవుడు ఎవరికైనా ఇస్తాడు. ఆయన లోకంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో అది కేవలము మనం మాత్రమే కలిగలేము. అవి లోకంలో ఉన్న ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. మరి మనం కలిగి ఉండవలసింది ఏంటంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఇదిగో ఈరోజు నేను కలిగి ఉన్న సాక్ష్యం చూసారా, ఈ సాక్ష్యము యేసు ప్రభువులో వచ్చిందండి అని చెప్పాలి. మనము క్యారెక్టర్ లేకుండా మైకులు పట్టుకుని ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్యము కావాలి. సాక్ష్యం చెప్పేవాడితో సంబంధం లేదు. ఇక్కడ సాక్షిగా బ్రతికే వాళ్ళు కావాలి. అది క్రిస్టియానిటీ అంటే. గ్యాస్ అయిపోయింది, ప్రార్థన చేశాను, ప్రభు గ్యాస్ తీసుకొచ్చి ఫిట్ చేశాడు. కూరగాయలు కట్ చేయడానికి బోర్ అవుతుంది, ప్రభు వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ప్రభు వంట చేయ ప్రభు అంటే నాకేందండగా ఆయన వంట చేసేసాడు. ఎవరు ప్రభు? ఎవరిని ఎలా ప్రజెంట్ చేస్తుంది క్రిస్టియానిటీ చెప్పండి? వంట చేసేవాడా? గ్యాస్ కనెక్ట్ చేసేవాడా? నీ ప్లంబింగ్ వర్క్ చేసేవాడా? నీ కార్పెంట్ వర్క్ చేసేవాడా దేవుడు అంటే? కాదు కదా. ఒక మనిషి లోకములో పాపము చేయకుండా ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చాడు ఆయన. అంత గొప్ప మహనీయుడు ఆయన, అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఆయన. అలాంటి ఆయన ఈరోజు
పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్పి ఆయన యొక్క నామాన్ని అవమానకరంగా మారుస్తూ ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. సాక్ష్యాలు చెప్పడము కాదు గొప్ప, సాక్షులై ఉండాలి. బూదిగంతము వరకు మీరు నాకు సాక్షులై ఉండాలన్నాడు అపోస్తల కార్యములలో 1వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మన సాక్ష్యం ఎటుపోతున్నది, మన ప్రవర్తన ఎటుపోతున్నది, మన పరిశుద్ధత ఎటుపోతున్నది, క్రైస్తవ్యం ఏమైపోతుంది అని అంటే లోకాన్ని తెచ్చుకొని, లోక సంతోషాలు తెచ్చుకొని, లోక అలవాట్లు తెచ్చుకొని, లోక ఆచారాలు తెచ్చుకొని ఇక్కడ సంఘాల్లో డ్యాన్సులు ఆడుతున్నారు. లోకంలో వారు పండుగలకు వారు ఏదైతే చేస్తారో వాటన్నిటిని కూడా సంఘంలోకి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా యేసుక్రీస్తు యొక్క జననాన్ని మార్చివేసింది. గమనించగలగాలి. యెషయా గ్రంథంలో లేదా ఒకసారి మరలా చూద్దాం. యోహాను సువార్త 19 ఉన్నాం కదా, యోహాను సువార్త 19లో 4 చదివాము. ఒకసారి 6వ వచనం కూడా చదువుదాం. ఒకసారి 6వ వచనం కూడా చదివితే 6వ వచనంలో ప్రధాన యాజకులు బంట్రౌతులను ఆయన చూచి సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు మరలా మాట్లాడుతున్నాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదయ్యా. ఆయన యందు ఏ దోషము లేదు. పైన చెప్పాడు, మరలా చెబుతున్నాడు, ఆయన యందు ఏ దోషము లేదు. ఇప్పుడు రండి, నిజానికి ఈ పోర్షన్ ఎప్పుడు చదువుకుంటామంటే గుడ్ ఫ్రైడే చదువుకుంటాం. ఏ పోర్షను? యెషయా గ్రంథం 53 చూద్దాం ఒకసారి. అదేంటి జన్మదినంలో ఇదెందుకు ఓపెన్ చేశారు అయ్యా అంటే, ఇందులో సత్యం ఉన్నది, ఇందులో ఆయన ప్రవర్తన ఉన్నది, ఇందులో ఆయన పరిశుద్ధత ఉన్నది, ఇందులో ఆయన క్యారెక్టర్ ఉన్నది. ఒక మనిషి ఎలా నడుచుకోవాలో ఇందులో చెప్పాడు. ఒక మనిషి నేను వచ్చి ఎలా బ్రతుకుతానంటే ఆయన రాకముందు చెప్పాడు. ఇది యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వము 700-750 కాలములో యేసుప్రభు పుట్టక ముందు రాసిన గ్రంథం ఇది. ఆయన రాకముందు చెప్పాడు. ఏమని చెప్తానంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతాడో చెప్పాడు. ఇక్కడ చూద్దామా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం చూస్తే, 7వ వచనం చూస్తే అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడ్డాడు కానీ నోరు మెదపలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు మెదపలేదు. చంపేవాడు చంపడానికి వచ్చాడు, తన్నేవాడు తన్నాడు, గుద్దునాడు గుద్దాడు, ఉమ్మేశాడు, ఒకడు పొడిచాడు, ఒకడు వెకిలి వేషాలు వేశాడు, ఒకడు ముల్లి కిరీటం పెట్టాడు, ఒకడు గుద్దుతున్నాడు, తన్నుతున్నాడు, రకరకాలుగా ఆయన్ని హింసిస్తూ ఉంటే వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, బొత్సు కత్తిరించి వాని యొక్క యజమాని దగ్గర ఆ గొర్రె పిల్ల ఎలాగైతే కదలకుండా సైలెంట్గా ఉంటుందో, నేను మరణమైనా చచ్చిపోతాను, నేను మరణమైనా అయిపోతాను, చావనైనా చస్తాను, కానీ నా నోట్లో నుంచి నేను ఒక్క తప్పు మాట కూడా నేను మాట్లాడనన్నాను. అందుకే ఆయన మౌనముగా ఉన్నాడట. అర్థమవుతుందా? ఈరోజు శరీరముతో చేసే కార్యాల కంటే నోటితో చేస్తున్న పాపాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రభు తన జీవించినంత కాలం, తన బ్రతికినంత కాలము కూడా ఏ పాపము మాట్లాడకుండా, ఏ తప్పు మాట్లాడకుండా ఎంత మౌనముగా ఉన్నాడు చూడండి. అది ఆయన సాక్ష్యము, అది ఆయన జీవితము. ఒక్క పాపం కూడా లేదంటే, ఒక్క పాపం కాదు, అరలో అరా కూడా లేదు. గమనించగలగాలి. 9వ వచనం చూస్తే, 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులలో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. తర్వాత నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునో కనబడలేదయ్యా. నిశ్చయముగా, బల్లగుది చెబుతున్నాడు, నిశ్చయముగా ఆయన నోట ఏ కపటము రాలేదు, ఏ తప్పు మాట దొరలేదు, ఆలోచనలో దొరలేదు, మాటల్లో దొరలేదు, క్రియల్లో దొరలేదు, ఎక్కడ కూడా ఏ పాపము చేయకుండా అంత పరిశుద్ధంగా బ్రతికాడు చూడండి. అర్థమవుతుందా? పండగ ఎవరికి చెప్పండి? పండగ ఎవరికి? పరిశుద్ధులది. పండుగ పరిశుద్ధులది. పండుగ పరిశుద్ధులది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ క్యారెక్టర్ అనేది సంఘాలలో మిస్ అయిపోతుంది.
నా దగ్గర ఎక్కువ మంది నిలబడకపోవడానికి గల ప్రధాన కారణాలు, ఈ కారణం కూడా ఒకటే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా క్యారెక్టర్ గురించే మాట్లాడతాను, ప్రవర్తన గురించే మాట్లాడతాను. ఆర్ట్ ల్యాక్ కాదు, టాలెంట్ ల్యాక్ కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ వెళ్ళలే కాదు. అది కాదు నా పని. దేవుడిలో నాకు ఇచ్చిన విజన్ అది కాదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది కాదు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్షిగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన విజన్ అది. అందుకే ఎప్పుడు చూసినా ప్రవర్తన గురించిన సందేశాలే బోధించబడతాయి. ఇక్కడ ఒరిజినల్ అన్నాడు దాన్ని, నిజ బోధ అన్నాడు దాన్ని. మొహమాటం లేకుండా మాట్లాడతాను, ఎందుకంటే ప్రభువు కూడా అలాగే మాట్లాడమన్నాడు. ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు. గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఎంత ఎంత చక్కటి పదాలు ఉపయోగించారు చూడండి ఆయన క్యారెక్టర్ గురించి. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదట. అతనిలో ఏ అన్యాయం లేదండి. అతని నోట ఏ కపటము లేదు. నోటి ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎక్కడ కూడా పాపము చేసిన వాడు కాడు ఆయన. ఎందుకు దీన్నంతా మనం చదువుకోవాలంటే ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. క్రీస్తు లోకంలో ఎందుకు జన్మించాడనంటే ఒక మనిషి పాపము చేయకుండా ఎలా బ్రతకాలో చూపించడానికి జన్మించాడు ఆయన. బోధించడానికి అనుకుంటే కాదు, బోధిస్తాడు, చూపించాడు ఆయన. పాపము లేకుండా, పాపము చేయకుండా. చూస్తున్నారు కదా, అందరూ కూడా రంకెలు వేస్తున్నారు, సిలువలు వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటే ఆయన మాత్రము సైలెంట్గా ఉన్నాడు. నేను చచ్చిపోతాను కానీ నేను ఏ పాపం చెయ్యనయ్యా. మీరు చెప్పినట్టుగా బ్రతికితే మనకు సావే అంటే సావే, ప్రతిరోజు చావే, ప్రతిరోజు మరణమే, ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు కన్నీరే మనకుంటుంది. ఎప్పుడు? క్రీస్తును మనము నమ్మినప్పుడు కాదు, క్రీస్తును మనము అనుసరించినప్పుడు. యేసు ప్రభుని నమ్ముకోండి, అంత బాగవుతాయి, వెరీ గుడ్, బాగవుతాయి. యేసు ప్రభుని అనుసరించండి, ప్రతిరోజు దుఃఖపడతాం మనం, ప్రతిరోజు బాధపడతాం మనం, ప్రతిరోజు వేదనగా ఉంటాం, ప్రతిరోజు ఈ హృదయం బరువెక్కిన హృదయంగా మారుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సన్మార్గంలో వెళ్తున్నామో మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు మన చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మనం రెచ్చిపోకూడదు. రెచ్చిపోయామో అయిపోయినట్టే. మనం మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళు అంతమంది ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి యేసు నువ్వేం చెప్పవా అంటే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదట. పిలాతు అడుగుతుంటే ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నా దారి రహదారి, మంచి దారి. నువ్వు చంపుతావా, నీ దారి ప్రకారంగా చంపుతావా, చంపేసుకో. చంపితే నిత్య జీవం, నిత్య మోక్షము, పరలోకం నా కొరకు సిద్ధంగా రెడీగా ఉన్నది. రెడ్ కార్పెట్ వేసి దాని మీద వెళ్ళిపోతాను నేను. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మాటలతో మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. దయచేసి రెచ్చిపోవద్దు. భర్తే, భార్య, తల్లి, అత్త, మామ, ఎవరైనా సరే తోబుట్టులన్నా రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. మనం ఎందుకు క్రిస్టియానిటీలోకి వచ్చామంటే మేలు చేసి బాధను అనుభవించడానికి వచ్చాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 19వ వచనం చూద్దాం ఒకసారి. 19వ వచనం చూస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించినడా అది హితమగును. అయ్యా నువ్వు దేవుని అనుసరిస్తున్నావా, నీకు దుఃఖం వస్తుందయ్యా. దుఃఖం వస్తుందని నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు, అధైర్యపడకు. అన్యాయంగా నువ్వు నిందలు వస్తున్నాయా, అధైర్యపడకు. అన్యాయంగా హింసింపబడుతున్నావా, అధైర్యపడకు. అన్యాయంగా శ్రమ పెట్టబడుతున్నావా, అధైర్యపడకు. ఎక్కడ? కుటుంబంలోనా, వర్క్ ప్లేస్లోనా, ప్రయాణంలోనా, మనకు సొంత కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, చుట్టాల మధ్య మనం ఎక్కడ అన్యాయముగా సరే ఇరికించబడితే ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు. మనం పిలువబడిన పిలుపులో ఉన్న ఉద్దేశమే అది.
మీరు ఎప్పుడైతే క్రీస్తును అనుసరించడం ప్రారంభిస్తారో మీకు అన్యాయమైన శ్రమలు, అన్యాయమైన నిందలు, అన్యాయమైన బాధలు మీ చుట్టూ తిరుగుతాయి. ఇందుకు మీరు పిలువబడ్డారు. అదే కదా 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడలా మీకేం గనము? తప్పు చేస్తే ఎవడైనా దెబ్బలు తింటాడు. తప్పు చేసిన తర్వాత చెట్టుకి కట్టేయబడి కొట్టబడతారు. తప్పు చేసి బాధ అనుభవించడం ఏంటి? అది ఎవరైనా చేస్తారు. క్రైస్తవుడుగా నీ పాత్ర ఏంటి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు? క్రిస్టియానిటీలోనికి మీరు ఎందుకు పిలువబడ్డారనంటే, మంచి పనులు చేస్తూ, మేలు చేస్తూ మనము బాధ అనుభవించాలి. అందుకు మనం పిలువబడ్డాం. అందుకే నమ్మకములో, అనుసరణలో ఉన్న వ్యత్యాసం అదే. కేవలం నమ్మినోడు ప్రభువా నా నుండి కాదు, నీ నుండి నాకేమొస్తాను ఎదురు చూస్తూ ఉంటాడు నమ్మినోడు. కానీ అనుసరించేవాడు ప్రభువు వల్ల నేను నడవాలి, ప్రభువు వల్ల నేను మాట్లాడాలి, ప్రభువు వల్ల నేను ప్రవర్తించాలి. అందుకే నమ్మకానికి అనుసరించడానికి ఉన్న వ్యత్యాసము. అనుసరిస్తే ప్రతిరోజు బాధ. ఎందుకంటే మనం రైట్ వేలో వెళ్తుంటే రాంగ్ వేలో వచ్చేవాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అది చదువులో డిస్టర్బ్ చేస్తారు, ఉద్యోగంలో డిస్టర్బ్ చేస్తారు, చర్చ్లో డిస్టర్బ్ చేస్తారు, ఇంట్లో డిస్టర్బ్ చేస్తారు, ఎక్కడంటే అక్కడ డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క అడుగుల్లో మనం అడిగేసుకుంటే వెళ్తే అప్పుడు అర్థం కావాలి, ప్రభువా నాకు ఇన్ని బాధలు ప్రభువా. ఎప్పుడైతే మనం బాధించబడతామో ఆ బాధ నేను చేస్తున్న మంచిని బట్టి వస్తుందా, నా హృదయంలో ఉన్న చెడుని బట్టి నేను బాధపడుతున్నానా? అదే అన్నాడు, ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలు చేసి బాధ అనుభవించడానికి పిలువబడ్డారు. ఎలా అనుభవించాలో చూపించడానికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసుప్రభు వచ్చారు. మేలు చేస్తూ, కన్నీరు కారుస్తూ, బాధ పడుతూ, వేదన పడుతూ, ఒకడు కొట్టేసినా, కుమ్మేసినా, తన్నేసినా, నెట్టేసినా, పడేసినా, మనల్ని లూటీ చేసినా, మనల్ని మోసమే చేసినా, మనకి ఎంత అన్యాయం చేసినా ఒకరికి హాని చేయకుండా మనం ఎలా బ్రతకాలో చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ లోకంలోనికి యేసుప్రభు వచ్చాడు. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు చెప్పండి? 30 వెండి నాణాలకు నమ్మక ద్రోహం చేశాడు. ఎవరు అన్నాడా? యోధా ఎందుకయ్యా అన్నాడా? అనలేదా? పేతురు ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరుగను అన్నాడు. ఏమన్నా అన్నాడా? అనలేదు. వస్తే క్షమించి అపోస్తలులకు అగ్రపీఠం ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అనుసరిస్తానన్నాడు పేతురు, అనుసరించాడు పేతురు. ఆ పేతురు గారు రాసిన మాటలేవే. మంచి చేసి బాధపడండి, మేలు చేసి బాధ అనుభవించండి. ఈ తత్వం ఎవరిది అని అంటే అనుసరించే భక్తులది. కేవలం బిలీవ్ చేస్తే కాదు. క్రీస్తుకు బిలీవర్స్ చాలా మంది ఉన్నారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. కానీ ఆయన అనుసరించేవారు మాత్రము చాలా తక్కువలో తక్కువ మంది. వారిలో మనం ఉండాలి, వారిలో మనం ఎదగాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం చదివితే 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కలగలేదు, ఆయన దూషింపబడ్డాడు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఎవరిని కూడా శ్రమ పెట్టలేదు, ఆయన గాయపరచబడ్డాడు, ఎవరిని కూడా గాయం చేయలేదు, ఎవరి హృదయాల్ని గాయపరచలేదు, ఆయన ఎవరిని శ్రమ పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఆయన వలన వేదన కలిగిన వారు ఎవరూ లేదు ప్రపంచంలో. ఆయన అలా తన జీవితాన్ని కొనసాగించాడు. ఒక ఎగ్జాంపుల్ ఆయన మనకు. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఒక మనిషి తప్పు చేయకుండా, తప్పు మాట్లాడకుండా, మాట తప్పకుండా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలని చూపించడానికి, బ్రతికి చూపించడానికి వచ్చాడు ఆయన. మనం అదే చేయాలి. క్రీస్తును నమ్మక మునుపు, రక్షణ పొందక మునుపు పాప జీవితాలే. దాన్ని విడిచిపెట్టి క్రీస్తుల్లో మనం వెలిగింపబడిన తర్వాత మనము ఆయన అనుసరిస్తే మన నోట కూడా పాపము రాదు, మనం ఎవరిని కూడా బాధ పెట్టము,
మనం ఎవరిని కూడా గాయపరచము, మనం ఎవరిని కూడా శ్రమ పెట్టబడం. ఆయన ఎలాగైతే చావుకైనా వెళ్ళిపోయాడో మనం కూడా అవసరమైతే చావుకైనా వెళ్ళిపోవాలి. అది ఆ లైఫ్ అలా జీవిస్తే పరలోకము మనదే. బ్రతుకుండగా రాసేసుకోవచ్చు పరలోకం నాదే అని. యేసు ప్రభు వారి వలె ఆయన జీవితాన్ని మనం అడాప్ట్ చేసుకుని చక్కగా ఆయన వలె మనము ప్రవర్తించగలిగితే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా అండి, అదే నేను ఎప్పుడు ఆవేదన చెందుతూ ఉంటాను. వాక్యం వింటున్నామా, వాక్యానుసారంగా ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ సాత్వికము, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరిని నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అన్నాడు ఆయన. ఏం నేర్చుకోవాలి ప్రభు అంటే సాత్వికం నేర్చుకున్నాయన. ఏం నేర్చుకోవాలి ప్రభు అంటే దీనత్వం నేర్చుకో. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేవుడే ఈ లోకంలో సామాన్యుడిగా ఎందుకు పుట్టాడు చెప్పనా? మనకు ఆస్తులు అంతస్తులు ఇవ్వడానికి కాదు, మనము కూడా సామాన్యుని వలె ఎలా బ్రతకాలి, పాపం చేయకుండా ఎలా జీవించాలి. బీదవాడిగా పుట్టాడు. ఎందుకు? దేవునిలో మనకు ఏదైతే కలిగి ఉన్నామో దాన్నంతా కూడా ప్రభు పరిచర్య నిమిత్తం, ప్రభు యొక్క చిత్తము నిమిత్తం మనము దాన్ని వినియోగించాలి. మరి బీదలుగా బ్రతకాలంటే బీదలుగానే బ్రతకాలి. ధనవంతులుగా బ్రతకొద్దా అంటే అవును, ధనవంతులుగా బ్రతికే రైట్ మనకు లేదు. ఒంటైనా సూది బెజ్జంలో వెళ్ళిపోతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. అది అసాధ్యము. ఒరిజినల్ క్రిస్టియానిటీ అన్నమాట ఇది. దేవుడు మనల్ని ఎంతైతే దీవిస్తున్నాడో ఆ దీవెన మనము బీదల నిమిత్తం మనం ఉపయోగించాలి. తల్లిదండ్రులు లేని వారి కొరకు, విధవరాండ్రుల కొరకు, అభాగ్యుల కొరకు, ఆకలితో అలమటించిపోతున్న వారి కొరకు మనం వినియోగించాలి. మనం చేస్తుంది అదే పరిచర్యలో. ఇంతకుముందు అన్న చెప్పింది అదే. మేడలు, మిద్దెలు, ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు యేసుప్రభు వచ్చింది. మీకు సంపాదించి పెట్టడానికి కాదు యేసుప్రభు వచ్చింది. ప్రాస్పరిటీ ఇది చెబుతుంది. సమాజంలో ప్రాస్పరిటీ ఇది చెబుతుంది. ఈరోజు సమాజంలో ప్రాస్పరిటీ బోధ ఎక్కువైపోయింది. క్యారెక్టర్ని మార్చే బోధ తక్కువైపోతూ ఉంది. యేసుప్రభు చెప్పాడా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. మరి ఏది సాధ్యమవుతుందంటే సూది బెజ్జంలో ఒంటి వెళ్తుందా అండి? అసలు అది సాధ్యమేనా? సూది ఎంత ఉంటుంది చెప్పండి? మనం దారమే పెట్టలేము. అర్థమవుతుందా? ఎంతో పల్చగా ఉండే దారమే దూర్చలేము సూదిలో. ఒంటైనా వెళ్ళిపోతుందేమో కానీ ధనమును దేవుని చిత్తము కొరకు వినియోగించకుండా పరలోకానికి వెళ్ళుట అసాధ్యము. కాబట్టి మనమందరము కూడా ప్రభు ఈ లోకములకు ఎందుకు వచ్చాడనంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా బ్రతకాలి, సామాజికంగా ఎలా బ్రతకాలి కదా, కుటుంబంలో, ఫ్యామిలీలో ఎలా బ్రతకాలి, పనిలో ఎలా బ్రతకాలి, తల్లిదండ్రుల యొద్ద ఎలా బ్రతకాలి, బంధువుల దగ్గర ఎలా బ్రతకాలి, అందరి దగ్గర ఎలా జీవించాలని చూపించడానికి వచ్చాడు. ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్. అలా మనం బ్రతికితే క్రీస్తు పోలిక మనకు రావాలి. ఎప్పుడైతే మనం క్రీస్తును పోలి నడుచుకుంటామో పరలోకము మనదే. కాబట్టి క్రిస్మస్లోని ప్రధానమైన ఉద్దేశాల్లో ఈ ఉద్దేశం గమనించాలి. ఎప్పుడైతే మనం క్రీస్తులా నడుస్తామో ఇక మనలో పాపం ఉంటుందా అండి? ఉండదు. అప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. నమ్మేసుకుని చేస్తున్న కార్యాలన్నీ, పాపాలన్నీ చేసుకుంటూ పోతే ఏం ప్రయోజనము? నమ్మేసుకుని పాపాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. నమ్మి ఆయనను మనము అనుసరించాలి, ఫాలో అవ్వాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన అడుగులలో అడుగేసి మనం నడవాలి. అప్పుడు మన జీవితము చక్కగా సురక్షితమైన స్థలముల్లో పరలోకానికి మన లైఫ్ రెడీ అవుతుంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అడిగితే, ఎందుకు వచ్చాడు? ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే పుట్టాడండి. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే
రంగులు కాదు, బల్బులు కాదు, వెలుగులు కాదు, స్టార్లు కాదు. క్రిస్మస్ అంటే పరిశుద్ధునిగా బ్రతకడం ఎలా అని చూపించడానికి ఆ మహోన్నతుడైన ఆ దేవుడు ఈ లోకంలో నరవతారిగా తల్లి మరియ ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. అడుగడుగున క్యారెక్టర్, బైబిల్ అంతా మీరు చదవండి, ఆయన మాటలన్నీ చదవండి. అడుగడుగున 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 అడుగడుగున. దీని ప్రసంగాలు చదువుతుంటే కొంతమంది కామెంట్స్ అనమాట, ప్రతి ఆదివారం వాక్యం వింటాం కదండి, పండుగలో కూడా ప్రోగ్రామ్స్ ఏమి ఉండకపోతే ఎలా, పండుగలో కూడా ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలా? ఇప్పుడు పండగే నీకు సమాధి కట్టేస్తుంది. అర్థమవుతుందా? పండుగలో కూడా నేను పాపం చేస్తానంటే ఆ పండగే నీకు సమాధిని ఏర్పాటు చేస్తుంది. నహూము గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు పనికిమాలిన వాడు కాబట్టి నేను నీ కొరకు సమాధి సిద్ధపరుస్తున్నాను అంటాడు. ఎవరన్నాడు? దేవుడే అన్నాడు. అందుకే పండుగల్లో కూడా అని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు కనుక చేస్తే పండగే మనకు మృత్యు అవుతుంది, ఆత్మీయంగా మనల్ని సమాధి చేసేస్తుంది. అందుకే పండగైనా ఆదివారమైనా ఏ వారమైనా మనం ఎవరో చెప్పండి, దేవుని వారముగా మనము బ్రతకాలి, దేవుని వారము వలె మనము జీవించాలి, నడుచుకోవాలి, మాట్లాడాలి. కాబట్టి ఆదివారం పరిశుద్ధత ఉండి మిగిలిన రోజులంతా కూడా లోకాన్ని మనం అంటించుకుంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇటు మాటలు చక్కగా విన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.